చిన్న కథ. ఒక అడవిలోని ఒక గాడిద వెళ్తూ ఉంటుంది, ఇంకో పక్క నుంచి సింహం వెళ్తుంటుంది. గాడిదేమో రెచ్చగొట్టి సింహాన్ని రెచ్చగొట్టి, సింహ రా నాతో యుద్ధానికి రా, నాతో దెబ్బలాడ, మన ఇద్దరం ఫైటింగ్ చేసుకుందాం, ఎవరు గెలుస్తారో చూడండి. సింహం ఇలా దాన్ని వచ్చిన చూపు చూసి నీతో ఏమిటో అనుకుని వెళ్ళిపోతుంది. ఇదంతా పక్క నుంచి ఓ నక్క చూస్తుంది. నక్క చూసి నక్క అంటుంది, అదేం సింహమా, గాడితో నువ్వు పోటీ పడలేకపోయావా, గాడితో ఫైటింగ్ చేయలేకపోయావా అంటే అప్పుడు చెప్తుంది, అది గాడిద, నేను సింహమును, దాంతో నేను పోటీ పడ్డం ఏంటి, దాంతో నేను పోటీ పడితే అది గెలుస్తుందా, నేను ఇప్పుడు గెలుపు నాదే. కానీ దాంతో పోటీ పడ్డాననుకో అందరూ నన్ను ఏమనుకుంటారు, సింహం వెళ్ళి గాడితో పోటీ పడింది అని నన్ను చిన్న చూపు చూస్తారు. దాంతో నాకు పోటీ అవసరం లేదు, అది ఎలాగో ఓడిపోతుందని నాకు తెలుసును కదా. అలాగేనండి, మనతో మనం వెళ్తూ ఉంటాము, ఎన్నో రకాల కామెంట్లు వస్తాయి, ఎన్నో రకాల విమర్శలు వస్తాయి, ఎన్నో రకాల అవమానాలు వస్తాయి. అన్నిటినీ మనం పట్టించుకోకూడదు. మన పని ఏమిటో, మన దీక్ష ఏమిటో చేసుకొని వెళ్ళాలి. అదే సింహం ఉంటుంది మళ్ళీ అనమాట. సింహం గడ్డి తింటుందా ఎక్కడన్నాను అంటాను కదా, అలాగేనండి నేను కూడా చిన్న చిన్న వాటితో నేను ఫైట్ చేయను నక్క అని చెప్తుంది అనమాట. అలాగే మనం కూడాను అనవసరమైన విషయాల గురించి ఆలోచించుకొని మనం చేసే పనిని, దీక్షని వదిలేసుకొని అనవసరంగా మన మనసును పాడు చేసుకొని మన టైంని వేస్ట్ చేసుకోకుండా మన పని ఏమిటి, మనం ఏంటి సాధించాలి అని సాధించుకుంటూ ముందుకు సాగడమే మన పని. ఏమంటారు మీరు, అవునంటారా కాదంటారా? కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.